డిసెంబర్ నెల వచ్చేసింది. ఈ ఏడాది అత్యంత భారీగా ఎదురుచూసిన సినిమాల్లో ఒకటి అవతార్ 3 ఫైర్ అండ్ యాష్. జేమ్స్ కెమెరాన్ రూపొందించిన ఈ సిరీస్ 3వ భాగం డిసెంబర్ 19న విడుదల కానుంది. అయితే ఆశ్చర్యకరంగా భారత్లో ఈ సినిమాకు పూర్వ భాగాలతో పోలిస్తే అంతగా హైప్ కనిపించడం లేదు. ఈ తక్కువ బజ్ వెనుక ఉండే ప్రధాన కారణం అవతార్ 1, 2 ఇచ్చిన మిశ్రమ అనుభవం అని చెప్పాలి. 2009లో వచ్చిన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించి సినిమాటిక్ విజువల్స్లో కొత్త రికార్డులు సృష్టించింది. అందుకే 2022లో విడుదలైన అవతార్ 2 ఫైర్ అండ్ వాటర్ పై ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. అవతార్ 2కి ఇండియాలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, కానీ వసూళ్లు నిలవలేదు. వర్డ్ ఆఫ్ మౌత్ ఆశించినంత ఫలితం రాలేదు. 3D విజువల్స్ ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేదని చాలా మంది భావించారు. ఫలితంగా ప్రేక్షకుల్లో అవతార్ ఫ్రాంచైజ్ పై ఉన్న క్రేజ్ కొంత తగ్గిపోయింది. ఇక అవతార్ 3 ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, ప్రమోషనల్ మెటీరియల్ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కొంతమంది సినిమా లుక్ చూసి ఇది అవతార్ 2కి ఎక్స్టెండెడ్ వర్షన్ లా కనిపిస్తోంది, కొత్తదేముంది అని కామెంట్ చేస్తున్నారు. కథలో కొత్త కోణం కనిపించకపోవటం, కొత్త కాన్సెప్ట్లు లేకపోవటంతో ఫ్రాంచైజ్కి కావాల్సిన హైలైట్స్ తగ్గిపోవటం, వీటన్నిటి వల్ల ఇండియన్ ఆడియన్స్లో పెద్ద హైప్ జనరేట్ కావటం లేదని అనిపిస్తోంది. మరి అవతార్ 3 విజయం సాధిస్తుందా అనేది జేమ్స్ కెమెరాన్ తీసుకొస్తున్న కొత్తదనం మీద ఆధారపడి ఉంటుంది. అవతార్ యూనివర్స్లో కొత్త సీక్వెన్స్లు, భిన్నమైన తెగలు, టెక్నాలజీ, బలమైన భావోద్వేగాలు, ఒరిజినల్ విజువల్ అన్నీ మూవీలో బలంగా కనెక్ట్ అయితే సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే ఇండియాలో వసూళ్లు కూడా ఇంతకు ముందు అవతార్ల రేంజ్ చూపించకపోవచ్చు. మిస్టర్ బచ్చన్తో ఓవర్ నైట్ కుర్రాల క్రష్ బ్యూటీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకి క్రేజ్ అయితే ఉంది, కానీ లక్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోతోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి ఫ్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్లో సరైన ఐడెంటిటీ రాకపోవడంతో టాలీవుడ్లో పాతుకుపోవాలని చూస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. గ్లామర్ షోతో డామినేట్ చేస్తోంది, కానీ హిట్ సౌండ్ వినలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయితే ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ ఆమెను నిరాశపరిచింది. ఆ సినిమాతో మరో ఫ్లాప్ ఆమె ఖాతాలో పడి కెరీర్ని డైలమాలో పడేసింది. దాంతో ఆశలన్నీ దుల్కర్ సల్మాన్ పైనే పెట్టుకుంది. రానా, దుల్కర్ కాంబోలో నటించిన కాంతా నవంబర్ 14న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక లేటెస్ట్గా తన ఆశలన్నీ ఆంధ్ర కింగ్ తాలూకాపై పెట్టుకుంది. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుండి హిట్ టాక్ వచ్చింది. ఓవర్సీస్లో రామ్, భాగ్యశ్రీ కలిసి బాగా ప్రమోషన్ చేశారు. ఓపెనింగ్ బాగా అందుకున్న ఈ సినిమా అంచనాలు తలకిందులు చేస్తూ ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. ఇక తెలుగు స్టేట్స్లో అయితే ఏకంగా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా రిజల్ట్తో భాగ్యశ్రీ ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఇక భాగ్యం ఆశలన్నీ అయ్యగారు లెనిన్ పైనే. మరి అయ్యగారు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి. మేకర్స్ ఎలాంటి అప్డేట్లు ఇవ్వకపోయినా విలన్, హీరో, హీరోయిన్, నటీనటుల విషయంలో రకరకాల వార్తలు పుట్టించడం కొత్తేమీ కాదు. కానీ అన్ని వార్తలపై రియాక్ట్ అవ్వాలని లేదు. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ తిరుగుతున్నాయి. ఆయన కొత్త సినిమాలో మొత్తం 6 హీరోయిన్లు నటించబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రచారంపై స్పష్టతనిస్తూ రవితేజ టీం అధికారికంగా స్పందించింది.
సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలు పూర్తిగా అబద్ధమని, సినిమాలో 6 హీరోయిన్ల సంగతి పూర్తిగా పుకారేనని వెల్లడించింది. ఎలాంటి నిజం లేని ఇలాంటి వార్తలు నమ్మకూడదని, ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్, కాస్టింగ్ పనులు సజావుగా సాగుతున్నాయని, త్వరలోనే మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా అధికారికంగా మేము వెల్లడిస్తామని కూడా టీం చెప్పింది. దీంతో రూమర్స్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టినట్టే అయింది. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు. ఇండియన్ స్క్రీన్ మీద అద్భుతమైన నటనతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో 2 మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో భాగం కాబోతుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో గుప్పుమంది. అందులో మొదటిది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే హైప్ ను క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ లో ప్రియాంక మెయిన్ హీరోయిన్ గా నటిస్తోందని తెలిసి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కేవలం వారణాసితోనే సరిపెట్టుకోకుండా ప్రియాంక మరో మెగా ప్రాజెక్ట్కు సైన్ చేసిందనే లీక్ ఒకటి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదే రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన కల్కి సినిమాకు సీక్వెల్గా రానున్న కల్కి 2. ఈ మొదటి భాగంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పాదుకోన్ ఓ కీలక పాత్ర పోషించింది. కానీ సీక్వెల్లో ఆమె నటించబోదని నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఆమె ప్లేస్లో ఇప్పుడు ఏకంగా ప్రియాంక చోప్రా రంగంలోకి దిగబోతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సీక్వెల్లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ విలన్ పాత్రలో నటిస్తుండగా వైజయంతి పిక్చర్స్ బ్యానర్ ఈ భారీ మూవీని నిర్మిస్తోంది. మరి ఈ డబుల్ ధమాకా నిజమా కాదా అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మరియు సినీ వర్గాలకు కొంత ఆందోళన కలిగించే వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవరా ప్రాజెక్ట్లోని 2వ భాగం దేవరా పార్ట్ 2 నిలిపేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ రూమర్లకు ప్రధాన కారణం ఇటీవల విడుదలైన దేవరా పార్ట్ 1 చిత్రానికి లభించిన మిశ్రమ స్పందన. మొదటి భాగంపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ కొంతమంది విమర్శకులు మరియు ప్రేక్షకుల నుంచి ఇది అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు కొరటాల శివ పార్ట్ 2 కోసం సిద్ధం చేసిన కొత్త స్క్రిప్ట్ జూనియర్ ఎన్టీఆర్కు అసంతృప్తి కలిగించిందని టాక్. పార్ట్ 1 ఫలితం దృష్ట్యా పార్ట్ 2 స్క్రిప్ట్ పై ఎన్టీఆర్ మరింత ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారని తెలుస్తోంది. దీంతో కొరటాల శివ అందించిన లేటెస్ట్ డ్రాఫ్ట్ లో కొన్ని మార్పులు చేయాలని ఎన్టీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. డ్రాఫ్ట్ పూర్తిగా తిరస్కరించకపోయినా కథలో మార్పులు అవసరమని ఎన్టీఆర్ భావించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పుకార్లపై దేవర చిత్ర యూనిట్ కానీ, ఎన్టీఆర్ కానీ, దర్శకుడు కొరటాల శివ కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మనకు తెలిసి పెద్ద బడ్జెట్ సినిమాల్లో, ముఖ్యంగా 2 భాగాలుగా విడుదలయ్యే చిత్రాల్లో స్క్రిప్ట్ విషయంలో చివరి నిమిషంలో మార్పులు చేయటం అనేది సర్వసాధారణం. పార్ట్ 1 ఫలితాన్ని పరిగణలోకి తీసుకొని పార్ట్ 2ను మరింత పకడ్బందీగా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడానికి మేకర్స్ సమయం తీసుకుంటున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించినప్పటికీ దేవర పార్ట్ 2 నిలిచిపోయే అవకాశం లేదని, అయితే స్క్రిప్ట్కు మరింత పదును పెట్టడానికి కొంత ఆలస్యం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఊహాగానాలకు కేవలం రూమర్స్గానే పరిగణించొచ్చు.